హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్ షెడ్యూల్లో మార్పులు కావాలంటూ లక్షలాది మంది అనేక రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు, వినతులు అర్పించారు, ధర్నాలు నిర్వహించారు, న్యాయస్థానాలను ఆశ్రయించారు. కానీ ఒక్క మార్పు కూడా సాధించలేకపోయారు. కానీ అనుకోని విధంగా యోగా దినోత్సవం సందర్భంగా మెగా డిఎస్కి సంబంధించిన షెడ్యూల్ అయితే కొన్ని షిఫ్ట్లు అనేది ఈ నెల 20కి మరియు 21కి సంబంధించిన షిఫ్ట్లు అయితే జూన్ 1-2 తేదీలకు మార్చడం అనేది జరిగింది. దానికి సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా తెలుసుకోవడానికి ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. డిఎస్సి పరీక్షల తేదీల మార్పు. ఈ నెల 20-21 తేదీలో జరగాల్సిన డిఎస్సి పరీక్షలను జూలై 1-2 తేదీలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ డిఎస్సి వెబ్సైట్లో ఈ నెల 25 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లుగా తెలిపారు. ఈ నెల 21న రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్న సందర్భంగా అభ్యర్థుల రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో పరీక్ష తేదీలను అయితే మార్చినట్లుగా విద్యాశాఖ అధికారులు అయితే అధికారికంగా ప్రకటించారు. మరి ఈ పోస్ట్ పోన్ అనేది ఎవరెవరికి జరిగిందో ఒకసారి చూస్తే 20-21 తేదీల్లో హెచ్జిటికి మరియు టీజీటీలకి అయితే ఎగ్జామ్స్ అయితే కొంతమందికి జరుగుతున్నాయి. మరి వీళ్ళకైతే జూన్ 1-2 తేదీల్లో షెడ్యూల్ అవుతుంది కనుక వాళ్ళకి గరిష్టంగా మరో 10-12 రోజులు అయితే కాలం అనేది ప్రిపరేషన్కి వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు ఇందులో వస్తున్న సమస్యలు ఏంటంటే, ఎవరైతే హెచ్జిటీస్ ఆల్రెడీ కొన్ని షిఫ్ట్స్ అయిపోయాయో వాళ్ళకి ప్రిపరేషన్కి ఇచ్చిన సమయానికి, అలాగే ఇప్పుడు జూన్ 1-2 తేదీల్లో రాస్తున్నటువంటి హెచ్జిటీలకి మధ్య అట్లీస్ట్ 15 నుంచి 20 రోజుల గరిష్ట సమయం అయితే ప్రిపరేషన్ సంబంధించి తేడాలు అయితే వస్తున్నాయి. ఇది కూడా ఒక సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. ఎందుకంటే డిఎస్సి ప్రిపరేషన్ సమయం మాకు కావాలంటూ చాలా రకాలుగా ఆందోళన చేశారు, అన్ని విధాలుగా ప్రయత్నించారు, కానీ ఎవరికి ఆ సమయం ప్రిపరేషన్ సమయం అనేది రాలేదు. దాంతోపాటు ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టండి, నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్లో పెట్టడం వల్ల న్యాయం జరగదని కూడా అడిగారు. ఈ రెండింటిని ప్రభుత్వం పరిశీలించలేదని, వాళ్ళకి తగిన సమయం ఇవ్వలేదనేసి లక్షలాది మంది అయితే ఆందోళన ఆల్రెడీ చెందుతూనే ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఒక పక్క నార్మలైజేషన్ అనేది ఎప్పుడైతే ఉందో తప్పనిసరిగా డిఎస్సిలో పోస్ట్ అనేది అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది. వాళ్ళ యొక్క స్కిల్కి మరియు వాళ్ళ యొక్క ప్రిపరేషన్కి మాత్రమే ప్రాధాన్యత కాకుండా తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించిన అదృష్టానికి కూడా ఇది ఆధారపడి ఉంటుందని లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన చాలా రోజుల నుంచి చెందుతున్నారు. అదే ఒక పక్క అందరూ ఇబ్బంది పడుతూనే ఆ ఇబ్బందుల్లోంచే రాస్తుంటే, మరో పక్క ఈరోజు హెచ్జిటీల్లో కొంతమందికి ముందయ్యి మరొక 20 రోజుల గడువులో తర్వాత అవ్వడం అనేది, మరి కొంతమందికి అవ్వడం అనేది ఇంకా అదృష్ట శాతం అనేది పెరిగింది, కొంతమందికి నష్ట శాతం అనేది పెరిగింది. ఈ రకంగా ఈ అభ్యర్థుల్లోనే ఆందోళనకర పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయని చాలామంది వారి యొక్క ఆందోళన అయితే తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం అనేది అందరికీ ఒకే జిల్లా ఒకే పేపర్లో పెట్టుంటే ఈరోజు అది పోస్ట్ పోన్ అయినప్పుడు ఆ ఎగ్జామ్ అనేది మళ్ళీ అందరికి ఒకేసారి జరుగుతుంది కనుక అది 10 రోజుల తర్వాత అయినా, నెల రోజుల తర్వాత అయినా అప్పుడు లాభము నష్టం అనేది ఎవరికి కూడా ఒకే విధంగా ఉంటుంది కనుక అలా జరగకపోవడం, ఇవి కొన్ని షిఫ్ట్లలో చేయడం ద్వారా నార్మలైజేషన్ అనే ప్రక్రియ తీసుకురావడం ద్వారా అనేక ఇబ్బందులకి సమస్యలకు కారణమవుతుంది. మరి ఈ విషయాన్ని ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరపున అధికారులు కానీ దీన్ని ఎప్పుడు కూడా కన్సిడర్ చేయలేదు. వాళ్ళ పందాలు వాళ్ళు ముందుకు వెళ్తున్నారని లక్షలాది మంది అభ్యర్థులు తమ యొక్క ఆందోళన అయితే చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ అభ్యర్థులు మారినటువంటి డిఎస్సి షెడ్యూల్ని తెలుసుకొని దానికి తగిన విధంగా మీ ప్రిపరేషన్ని ముందుకు కొనసాగించాలని, అలాగే ఆందోళనకర పరిస్థితుల్లో మీ మనసులు ఉంచుకోకుండా దేనినైనా ధైర్యంగా ఎదుర్కొని దానికి తగిన విధంగా మీ ప్లానింగ్ మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం వెళ్తున్న ప్రయాణంలో అంతా సాఫ్ట్గా ఉండాలి, రహదారి బాగుండాలి, అప్పుడే నేను పరిగెడతాను, అప్పుడే నేను నడుస్తాను, నా గమ్యం చేరుకుంటానంటూ ఏ అభ్యర్థి ఉండకూడదు. నీ ప్రయాణం అనేది నువ్వు కొనసాగించాలి, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి అనేదే నీకు ముఖ్యమైనప్పుడు దేనిని కూడా పట్టించుకోకుండా నీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. నువ్వు వెళ్తున్న మార్గంలో రాళ్ళు రప్పలు ఉంటే వాటిని దాటి ముందుకు వెళ్ళాలి. లేదా నువ్వు వెళ్ళడానికి అడ్డుగా కొండే అడ్డొస్తే ఆ కొండని ఎక్కి నీ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. లేదంటే కనీసం
ఆ కొండ చుట్టూ తిరిగైనా నీ లక్ష్యం వైపు నువ్వు ప్రయాణం చేయాలి తప్ప నీ మార్గంలో రాయి పడిందనో సవ్యంగా మార్గం లేదనో అంటూ అక్కడ ఆగిపోవడం అనేది మంచిది కాదు. అభ్యర్థులు తప్పనిసరిగా మీ గమ్యాన్ని మీరు చేరుకోవడం కోసం తప్పనిసరిగా అకుంఠితమైన దీక్షతో మీరు ముందుకు వెళ్ళాలి. అందరూ కూడా మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. సమస్యలు ఎదురవుతున్నప్పుడే మీలో ఉన్నటువంటి ప్రజ్ఞాశక్తి బయటపడుతుంది, మీలో ఉన్నటువంటి మానసిక స్థిరత్వం బయటపడుతుంది. కనుక తప్పనిసరిగా అభ్యర్థులందరూ కూడా మానసిక చైతన్యంతో, దృఢమైన విశ్వాసంతో మీ యొక్క లక్ష్యం చేరుకోవడం కోసం ముందుకు కొనసాగాలని మరొక్కసారి మన కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తూ, అందరికీ మంచి జరగాలని మరొకసారి ఆశిస్తూ, అలాగే ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అదే సందర్భంలో ఎవరైనా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ ఓకే, థ్యాంక్ యూ.